నా ముఖం చూసి వీళ్ళని నువ్వు విడిచిపెట్టినా నేనిక వీళ్ళ ముఖం చూడడానికి వీలు కాదు. చావండి. ధరా పోలేండి ధర. బుద్ధి గడ్డి తిని ఏదో పని చేశారు. నేను బతుకుండగా నా ఎన్నెల మీద చెయ్యటం ఏళ్ల తరమా ఇలా బావుల తరమా ఎవ్వరి తరం కాదు. ఇంక నేను ఒప్పుకోను. మొగులు కట్టాల్సిందే, సూర్యుడికి ఇచ్చే 3 బళ్ళు వేసేయాల్సిందే. ముగ్గురుతో లేవు కదే. ఏ ముహూర్తాలు సత్యకు ముహూర్తాలు ఎడతావా? మనసులు కుదరడమే ముహూర్తం. ఈశాన్యంలో సుక్క దిక్క ముందే సుక్కలాంటి నా బిడ్డ బతుకు బుగ్గిపాలైపోను. అందుకనే సింగన దగ్గర కబురెట్టాను. మొగులు కట్టాల్సిందే, కట్టేయాల్సిందే. ఏటా తొందరపడి ఊరికేను. ఒరే పెద్దాలు, ఆ తల్లి పడే బాధనకి అసలు ఉన్న భయం ఏటో నా ఒక్కడికే తెలుసురా. తన తొందరపాటులో న్యాయం ఉందిరా. ఆ పిల్ల ప్రాణాలు కాపాడుకునే మొగాడి దగ్గరికి దాన్ని ఎంత తొందరగా పంపిస్తే అంత మంచిదిరా. ఇంకా ఆలోచించొద్దు. రేపు పొద్దున్నే మౌలు కట్టేద్దాం. అందరూ వచ్చిన అదన్నలే ఏండరా? మన జాతి ఆచారం ప్రకారం ఇక్కడ నవధాన్యాలు మూట కట్టాం. దీన్ని ప్రతిరోజు 3 పూట్ల తడపాల. ఎప్పుడు దీనిలోంచి మొలకలు వస్తాయో ఆ 3వ రోజే మీ మనువుకు ముహూర్తం. ముత్తైదులు ముందు మీద తడపండి. ఏంటలా సుత్తావు? నువ్వు తడుపు. నాకేట అవసరం? ఎంత ఆలస్యంగా మొలకలెత్తా నాకు అంత నయం బాబు. నువ్వే తడుపుకో. ఏమి ఎన్నిలా ఇయ్యాలే మొలకలు చేయాలనా తపా తపా తడిపెత్తన్నావు? ఇదిగో నీ పెళ్లి మాటిని బంగ్లా దొరగారు నీకు బట్టలెట్టాలని గబా గబా పిలుచుకురమ్మన్నారు. దొరగారు పిలిచారా? అవును. ఉండు, ఆడిని కూడా పిలుచుకొస్తాను. ఆడా ఎందుకు? సోసేసి రమ్మంటే కాల్చేసి వస్తాడు. దొరగారు ఊరికెళ్ళిపోతున్నారు. నీకేం కావాలో నువ్వే వచ్చి అడుగు. ఇక నుంచి అన్నీ నువ్వే చూసుకోవాలా. మా బావ కూడా ఇస్తారా? ఎందుకీరు? నువ్వు అడిగితే అన్నీ ఇస్తారు. రా బేగరా. రా
మా మావకి పట్టుపాగేస్తారా? నీకు పట్టు సీర కూడా ఇస్తారు. ఆడి కిరుసెట్లు నీ కాళ్ళకు మువ్వల పట్టీలు ఇస్తారు. ఈ అడివంతా కళ్ళు కళ్ళుని తిరగచ్చు. ఆడి గుప్ప గుడికి ఇస్తారా? దాని అబ్బ గుడికి ఇస్తారు గాని నువ్వు రా మరి. ఆడి తలకు రాసుకోవడానికి పాసంలోనే అబ్బబ్బబ్బబ్బా అన్నీ ఇస్తారు గాని నువ్వు రద్దు మరి. నీకేం కావాలో మగ మాట లేకుండా అన్నీ అడుగు, ఇస్తారు. నాకు భయం వేస్తుంది. భయం ఎందుకే పిచ్చి పిల్ల? బంగారులాడి దొర దగ్గరికి వెళ్ళడానికి భయం ఎందుకు? ఇదిగో మీరు వెళ్ళండి. నువ్వు రా. ఇక్కడికొచ్చా కూడా చాటెందుకు? బయటికి రా. దండాలు దొర. భయపడకురా. దారంతా సింహంలో ఆడుతూ అడిగావు కదా, ఏం కావాలో అడుగు. అయ్యో, నా దగ్గర ఎవ్వరూ భయపడక్కర్లేదు. ఏం కావాలో తీసుకోవడమే. అడుగు అడుగు అడుగు. మా మావకి ఏం కావాలో చెప్పానుగా, అవి ఇప్పిస్తే చాలు. నేనెందుకు చెప్పడం? ఎదురుగుండా ఉన్నారుగా, స్వయంగా నువ్వే అడుగు. మధ్యలో నేనెందుకు? హలో ఫ్రెండ్స్, మీ సరుకు సిద్ధంగా ఉంది, తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ సార్. సార్, ఈ మధ్య విజిలెన్స్ వాళ్ళ గొడవ చాలా ఎక్కువగా ఉంది. ఏం భయపడకండి. హోంశాఖ నుంచి హోంగార్డు వరకు నా చేతిలో ఉన్నారు, నేను చూసుకుంటాను. మీరుండగా మాకు భయం అండి సార్. సార్, మరి ఈ సరుకుతోనేనా? మామూలుగా ఇచ్చే ఆ సరుకు లేదా? ఎందుకు లేదు? ఇప్పటి వరకు మీరు కనీ విని ఎరుగని అందమైన సరుకు మీకోసం ఎదురు చూస్తూ ఉంది. గో అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ సార్. నన్ను వదిలేయండి. మీ కాళ్ళు నన్ను వదిలేయండి. నన్ను వదిలేయండి. పాయా, నిన్న నీతో చెప్పడానికి ధైర్యం చేయలేకపోయాను. ఈ గుంటని అందరి గుంటలాగా పని అయిపోగానే బయటికి పంపక బాయ్యా. ఇది అందరిలాంటిది కాదు. నిన్ను నన్ను బజార్కి ఇడుతుంది. ఆ సూర్యుడికి తెలిసిందంటే నా రక్తం తాగేస్తాడు. దాన్ని ఇక్కడే ఏదో ఒకటి చేసేయి బాయ్యా. నా ప్రాణాలు నిలబెట్టు. దీన్ని పగలగొట్టాలో పారేయాలో చూద్దాం.
For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.